హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం ఏపీలో 2022 ఆగస్టులో జరిగినటువంటి టెట్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఒక పేపర్ మనం పూర్తిగా సాల్వ్ చేసినప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ కూడా రివిజన్ చేసినట్టు అవుతుంది. గమనించండి, మొదటి నుంచి లాస్ట్ వరకు ఫాలో అవడానికి ట్రై చేయండి. ఆ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ విషయాల కోసం తెలియజేయడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదట ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. 5 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపిన పొందు సంఖ్య అన్నాడు. అంటే 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది అని అడిగాడు. చూద్దాం. ఇప్పుడు 5 అంకెల పెద్ద సంఖ్య అంటే మనకి 99,999 అవుతుంది. దీనికి 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 9 1 10 అవుతుంది. 0 1 మళ్ళీ 1 9 10 0 1 1 9 10 అయినట్లయితే ఇక్కడ 0 1 మరలా ఇక్కడ 0 1. టోటల్గా మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ సంఖ్యలో ఏమున్నవి అనేది చూసినట్లయితే 6 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది 6 అంకెల సంఖ్య. 6 అంకెల సంఖ్యలో ఇది చిన్న సంఖ్య అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 6 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 3rd one అవుతుంది అని చెప్పేసి గమనించాలన్నమాట. అయితే 5 అంకెల సంఖ్యకి పెద్ద సంఖ్యకి 1 యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 6 అంకెల చిన్న సంఖ్య వచ్చింది. ఇదే విధంగా సపోజు 7 అంకెల పెద్ద సంఖ్యకి 1 యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 8 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. వీడు తర్వాత ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్లో రివర్స్లో కూడా ఇవ్వచ్చు. సపోజు 6 అంకెల చిన్న సంఖ్య నుంచి 6 అంకెల చిన్న సంఖ్య నుంచి 1 తీసివేసినట్లయితే ఏమొస్తుంది అని అడుగుతాడు. అడిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా 5 అంకెల పెద్ద సంఖ్య వస్తుంది అని మనం గమనించాలన్నమాట. ఆ విధంగా కూడా వీడు అడగడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 9 యొక్క 4వ గుణకం 2 యొక్క 6వ గుణకం మొత్తం ఎంత అన్నాడు. 9 యొక్క 4వ గుణకం అంటే 9 4 ఎంత అవుతుందంటే 36 అవుతుంది. 9 4 36. 2 యొక్క 6వ గుణకం అంటే 2 6 12. సో ఈ రెండింటి యొక్క సమ్ అడిగాడు, మొత్తం అడిగాడు. ఎంత అవుతుందంటే మనకి 48 అవుతుంది. సో కాబట్టి 3rd one మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి గమనించాలి. 5 సెంటీమీటర్ యొక్క విలువ క్రింది వాటిలో దేనికి సమానము? వీడు కిలోమీటర్లలో ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు నేను ఒక పద్ధతి చెప్తాను, దాని ప్రకారంగా మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. మొదట మీటర్ తీసుకుంటాం. సెంటర్లో మీటర్కి లెఫ్ట్ సైడ్ కొన్ని ఉంటాయి, రైట్ సైడ్ కొన్ని ఉంటాయి. రైట్ సైడ్ వాల్యూస్ ఏమో పెరుగుతూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఏమో తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సపోజు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే డెసిమీటర్ ఉంటుంది, డెసిమీటర్. ఇక్కడేమో డెకామీటర్ ఉంటుంది. ఇటేమో సెంటీమీటర్ ఉంటుంది, ఇటేమో హెక్టామీటర్ ఉంటుంది. దీనికి ఇటువైపు మిల్లీమీటర్ ఉంటుంది, ఇటువైపు ఏమో కిలోమీటర్ ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలగాలి. మొదట వీడు అడిగింది ఏంటంటే సెంటీమీటర్ అన్నాడు. కాబట్టి సెంటీమీటర్లో 1 వేసుకుని
మిగతా అన్నింటికి కూడా జీరోలు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి కిలోమీటర్ వరకు అడిగాడు కాబట్టి ఈ రెండింటిని సర్కిల్ చేసి అక్కడ వరకు జీరోలు వేసుకున్నట్లయితే మనకి కిలోమీటర్కి 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతాయి అంటే 1,00,000 సెంటీమీటర్స్ అవుతాయి అని గమనించవచ్చు అనమాట. ఇదే 1 సెంటీమీటర్కి ఎన్ని కిలోమీటర్లు అవుతాయి అంటే దీన్ని రివర్స్లో రాసేయాలి. రివర్స్లో రాసేస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 5 జీరోస్ ఉన్నాయి. 5 జీరోస్ కూడా మనం రాసేయాలి. ఇంక ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే 0.0001 అనేది మనకి ఏమవుతుందంటే 1 సెంటీమీటర్కి ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 5 సెంటీమీటర్కి ఎన్ని కిలోమీటర్లు అన్నాడు కాబట్టి ఇక్కడ 1 బదులుగా మనం 5 రాసుకున్నట్లయితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 3వ అవుతుంది అని చెప్పేసి మనం గమనించవచ్చు అనమాట. ఇలా మీరు ఏది కావాలితే దాన్ని కన్వర్ట్ చేసుకుని రాసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. 64 సెంటీమీటర్ల చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో అన్నాడు. సో మనకి ఒక చతురస్రం తీసుకున్నట్లయితే ఈ చతురస్రానికి 4 భుజాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అంటే ఒక భుజం ఏ అనుకున్నట్లయితే మిగతా అన్ని భుజాలు కూడా ఏమవుతాయంటే ఏలే అవుతాయి అనమాట. అన్ని సమానంగా ఉంటాయి. చుట్టుకొలత అంటే 4 భుజాలని కలపాలి కాబట్టి 4a అవుతుంది. ఈక్వల్స్ టు ఎంత అంటే 64 అని ఇచ్చాడు. కాబట్టి ఏ ఈక్వల్స్ టు దీని నుంచి ఏమవుతుందంటే 16 సెంటీమీటర్స్ అవుతుంది. మరి దీని యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటంటే భుజం ఇంటూ భుజం అంటే ఏ స్క్వేర్ అనమాట. ఏ ఇంటూ ఏ. సో దట్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 16 సెంటీమీటర్స్ కాబట్టి 16 స్క్వేర్ అంటే 16 256 అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించిన ఇవ్వడం జరిగింది. మనం చెప్పుకున్నది ఏంటంటే మొదట మీటర్ ఉంటుంది, తర్వాత డెసిమీటర్ ఉంటుంది, ఇక్కడేమో డెకామీటర్ ఉంటుంది, తర్వాత సెంటీమీటర్ ఉంటుంది, ఇక్కడేమో హెక్టామీటర్ ఉంటుంది, మిల్లీమీటరు, ఇదేమో కిలోమీటరు. ఇలా మనం ఈ 7 కూడా మనం రాసుకోవడం జరిగింది. అయితే వీడు ఇచ్చింది ఏంటి? మిల్లీమీటర్కి సెంటీమీటర్కి అడిగాడు కాబట్టి వీటిని సర్కిల్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి మిల్లీమీటర్లో 1 వేసుకుని ఇక్కడ వేసుకుంటే అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 మిల్లీమీటర్స్ అవుతుంది. అదే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే దీటిని రివర్స్ చేసి వేయాలని చెప్పాను. అంటే 0 అని 1 అని ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే 0.1 సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రానికి గల రేఖీయ సౌష్ఠవాల సంఖ్య అంటే లైన్ ఆఫ్ సిమెట్రిక్ రేఖీయ సౌష్ఠవాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే రేఖీయ సౌష్ఠము అంటే అర్థం ఏంటంటే ఒక దీర్ఘచతురస్రం తీసుకుని దీన్ని ఫోల్డ్ చేసినట్లయితే రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఏకీభవించాలి. అలా ఏకీభవించి ఆ రేఖలని మనం ఏమంటామంటే సౌష్ఠవ రేఖలు అంటే రేఖీ సౌష్ఠవం కలిగి ఉన్నది అని చెప్పేసి అంటాం అనమాట. దీర్ఘచతురస్రానికి మనకి ఏమవుతాయంటే 2 రేఖీ సౌష్ఠవాలు ఉంటాయి. అదో రేఖ ఇదో రేఖ అని. అంటే దీర్ఘచతురస్రానికి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అదేవిధంగా మిగతా వాటికి కూడా మనం గమనించినట్లయితే సపోజ్ చతురస్రం తీసుకున్నాం అనుకోండి. చతురస్రానికి రేఖీయ సౌష్ఠవము అనేది ఎన్ని ఉంటాయంటే దీర్ఘచతురస్రంలాగా ఇలాగా అడ్డంగా గీయచ్చు ఇవి 2. అంతేకాకుండా కర్ణాలు కూడా దీనికి సౌష్ఠవ రేఖలు అవుతాయి అన్నమాట. అంటే మొత్తం మీద మనకి దీనికి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి.
మనం ఇందులో ఒక విషయం చెప్పుకోవాలి. అదేంటంటే క్రమ బహుభుజి అంటారు. అంటే అన్ని భుజాలు అన్ని కోణాలు కూడా సమానంగా ఉండే వాటిని మనం ఏమంటామంటే క్రమ బహుభుజి అంటాం. చతురస్రము అనేది ఏంటంటే క్రమ బహుభుజి. ఎందుకంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అటువంటి వాటికి ఎన్ని భుజాలు అయితే ఉన్నాయో అన్ని సౌష్టూరేఖలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 సౌష్టూరేఖలు ఉంటాయి. అదే సపోజ్ రాంబస్ తీసుకున్నాం అనుకోండి. రాంబస్, మరి రాంబస్కి ఎన్ని సౌష్టూరేఖలు ఉంటాయంటే ఈ కర్ణాలు మాత్రమే దీన్ని 2 సర్వసమాన భాగాల కింద విభజిస్తాయి. కాబట్టి ఈ 2 సౌష్టూరేఖలు ఉంటాయి దీనికి. ఇక సమబాహు త్రిభుజం తీసుకుందాం. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి, 60 degrees అవుతాయి. కాబట్టి దీనికి సౌష్టూరేఖలు ఎన్ని ఉంటాయంటే 3 అవుతాయి అన్నమాట. అదే సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. దీంట్లో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, ఇది. దీనికి మధ్యగత రేఖ ఏదైతే గీసామో ఇది రెండు సర్వసమాన భాగాల కింద విభజిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సౌష్టూరేఖ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే సమద్విబాహు త్రిభుజానికి ఏమో ఒక సౌష్టూరేఖ ఉంటుంది. అదే విషమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. దీనికి సౌష్టూరేఖలు అసలు ఉండవు, 0 అవుతాయి అన్నమాట సౌష్టూరేఖల సంఖ్య. వృత్తం తీసుకున్నట్లయితే దీనికి సౌష్టూరేఖలు ఏంటంటే అనంతం. ప్రతి వ్యాసము కూడా ఆ వృత్తాన్ని 2 సర్వసమాన భాగాల కింద విభజించగలుగుతుంది. కాబట్టి దీనికి సౌష్టూరేఖలు ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఎన్ని వ్యాసాలన్నా సరే మనం గీయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 1 టన్ను గోధుమల ధర 25,800 అయితే 275 కిలోగ్రాముల ధర ఎంత అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి గమనించాలి. ఏంటంటే 1 టన్ అంటే ఎన్ని కేజీలు? 1 టన్ అంటే 1000 కేజీలు. ఇది రాకపోతే మనకి ఈ ప్రాబ్లం రానట్టే లెక్క అనమాట. 1000 కేజీలు అంటే 1 టన్ అంటే 1000 కేజీలు. కాబట్టి 1000 కేజీల యొక్క రేటు ఎంత అంటే గోధుమల రేటు 25,800 రూపాయలు. వీడు అడిగింది ఏంటంటే 275 కేజీల యొక్క గోధుమల ధర ఎంత అని అడిగాడు. మరి 1000 కేజీలది 25,800 అయితే 275 కేజీలది ఎక్కువ అవుతుందా ధర తక్కువ అవుతుందా అంటే తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ వేయాలి. అంటే 1000, 275 ఈ రెండింటిలో తక్కువ ఏదంటే 275. కాబట్టి 275 బై 1000 ఇంటూ 25,800. దీన్ని మనం కాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఈ 2 zeros ఇక 2 zeros క్యాన్సిల్. 5 అనేది 10లో 2 times పోతుంది, దీంట్లోనేమో 55 times పోతుంది. ఈ 2 దీంట్లో కొట్టేయచ్చు. ఎంతంటే 12, 9, 129. అంటే 129ని 55 చేత మల్టిప్లై చేయాలి. చేస్తే 5 9 45, 5 4, 5 2 10, 10 4 14, 4 1, 5 1లో 5, 5ని 1ని 6. సో యాడ్ చేసినట్లయితే 7,095 రూపాయలు వచ్చింది. వీడు ఇక్కడ ఆన్సర్లో తప్పిచ్చాడు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. క్రింది వానిలో గరిష్ట సంఖ్య ఏది అన్నాడు. ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లం, మనకు టెక్స్ట్ బుక్లో లేనటువంటి ప్రాబ్లం. వీడు మన యొక్క టైం కిల్ చేయడానికి ఇచ్చాడు. మీకు ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం కనిపించినట్లయితే దానికోసం ఆలోచించకుండా అన్నీ అయిన తర్వాత మాత్రమే ఆలోచించాలి, అది గుర్తుపెట్టుకోండి. లేదా ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదు అని చెప్పేసి దీనికోసం ఆలోచిస్తూ ఉంటే మొత్తం వచ్చినటువంటి ప్రాబ్లం చాలా వదిలేయవలసి ఉంటుంది. దీనికోసం చేసేటప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ని గమనించాలి. అదేంటంటే AB అనేటువంటి 2 సంఖ్యలు ఉన్నాయి. ఇవి గ్రేటర్ దాన్
త్రీ కంటే పెద్దవి ఉన్నాయి, మరియు వరుస సంఖ్యలు అనుకున్నట్లయితే, వరుస సంఖ్యలు కాకపోయినా సరే పర్లేదు, ఏ పవర్ బి, బి పవర్ ఏ, ఇలా రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే ఏ లెస్ దాన్ బి అయినట్లయితే, అంటే ఏ అనేది బి కంటే కూడా తక్కువ అయినట్లయితే అప్పుడు ఏ పవర్ బి అనేది పెద్దది అవుతుంది అని గమనించాలన్నమాట. ఇప్పుడు ఇది చూద్దాం. వీటిల్లో ఇప్పుడు సపోజ్ 7 పవర్ 8 తీసుకున్నాం, 8 పవర్ 7 తీసుకున్నాం. ఈ రెండింటిలో బేస్ ఏదైతే ఉందో భూమి అది తక్కువ ఉంది, ఘాతాంకం ఏమో ఎక్కువ ఉంది, అది పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ రెండాటిలో పెద్దది ఇది అవుతుంది, ఇది పెద్దది కాదు అని చెప్పేసి తీసేయచ్చు. ఇక మిగతా రెండుని 9 పవర్ 6 మరియు 6 పవర్ 9, ఈ రెండింటిలో బేసి 6, ఘాతాంకం ఏమో 9. కాబట్టి 6 పవర్ 9 అనేది పెద్దది, కాబట్టి ఇది కాదు అని చెప్పేసి తీసేయచ్చు. ఇలా మనం తీసిన తర్వాత మనకు రెండు తగిలాయి. ఏంటంటే 7 పవర్ 8, 6 పవర్ 9. వీటిని ఒక లైన్లో వేసుకున్నట్లయితే 6 పవర్ 9, 7 పవర్ 8. వీటిని గమనించినట్లయితే 6, 7, 8, 9 ఇలా వచ్చినప్పుడు పవర్ ఏదైతే ఘాతాంకం ఏదైతే తక్కువ ఉందో, భూమి ఏదైతే తక్కువ ఉందో అది పెద్దది అవుతుంది. కాబట్టి 6 పవర్ 9 అనేది పెద్దది అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం కోణాల నిష్పత్తి 1:1:2 అయినా భుజాల నిష్పత్తి ఎంత అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ వాడు లంబకోణ సమద్విబాహు త్రిభుజము అని చెప్పేసి ఇచ్చాడు. అలా ఇవ్వకపోయినా సరే ఒక త్రిభుజంలో కోణాల యొక్క నిష్పత్తి 1:1:2 అయినట్లయితే వాటి భుజాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. కాబట్టి 1:1:2 నిష్పత్తిలో కోణాలు ఉన్నట్లయితే ఆ కోణాలు ఏమవుతాయంటే 45 degrees, 45 degrees, 90 degrees అవుతాయి. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది అనమాట. ఈ త్రిభుజంలో రెండు భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఇది ఏ అనుకున్నట్లయితే ఇది కూడా ఏ అవుతుంది. ఆటోమేటిక్గా కర్ణం ఏమవుతుందంటే కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కాబట్టి కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2a² అవుతుంది. అంటే √2a అవుతుంది. ఇదేమో √2a అవుతుంది అనమాట. ఇక్కడ వీటి యొక్క నిష్పత్తి చూసినట్లయితే భుజాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:, అంటే a:√2a అవుతుంది. ఏలన్నీ కూడా క్యాన్సిల్ చేసినట్లయితే 1:1:√2 అవుతుంది. కాబట్టి మనకి 4వ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఇంకో విషయం ఉన్నది. అది ఏంటంటే ఒక త్రిభుజంలో కోణాల యొక్క నిష్పత్తి 1:1:1 అని ఇచ్చినట్లయితే వాటి భుజాల యొక్క నిష్పత్తి కూడా మనకి ఏమవుతుందంటే 1:1:1 అవుతుంది. ఇది సమబాహు త్రిభుజము. రెండోది, ఒక త్రిభుజంలో కోణాల యొక్క నిష్పత్తి 1:1:2 అయినట్లయితే అంటే ఆ కోణాలు 45 degrees, 45 degrees, 90 degrees అవుతాయి. అప్పుడు వాడి యొక్క భుజాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:1:2 అవుతుంది అని గమనించాలి. మూడవది, ఒక త్రిభుజంలోని కోణాల యొక్క నిష్పత్తి 1:2:3 అంటే 30 degrees, 60 degrees, 90 degrees. ఇది కూడా లంబకోణ త్రిభుజమే. అలా అయినట్లయితే అప్పుడు భుజాల యొక్క నిష్పత్తి ఏమవుతుందంటే 1:3:2 అవుతుంది అని గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుని 4,000 రూపాయలకు కొని
10% లాభంతో అమ్మిన వెల ఎంత అన్నాడు. అంటే ఒక వస్తువుని 4,000 రూపాయలకు కొన్నాడు, 10% లాభంతో అన్నాడు. మనం ఓరల్గా ఈ లెక్క చేయడానికి ట్రై చేద్దాం. 10% లాభం అంటే 100కి 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, 4,000 కాబట్టి 400 లాభం వస్తుంది. 400 లాభం వచ్చింది. 400లోనే వస్తువును కొన్నదేమో 4,000ని. ఎంతకు అమ్మాలి? 4,400కి అమ్మాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాబ్లం కాబట్టి మనం నోటితో లెక్కడేసాం మామూలుగా వారలుగా. కానీ ఒకవేళ ఎగ్జామినేషన్లో పెద్దది ఏమైనా ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ లాభం 10% అన్నాడు. అంటే ఒక వస్తువుని 100 రూపాయలకు కొంటే ఎంతకు అమ్మాలి? 10% లాభం రావాలంటే 110 రూపాయలకి అమ్మాలి. ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నాము అనుకుంటే 10% లాభము అంటే అర్థం ఏంటంటే మనకి మిగిలేదన్నమాట. 10% లాభం వచ్చింది అంటే 100 రూపాయలకు కొన్న వస్తువుని 110 రూపాయలకు అమ్మాలి. అయితే ఇక్కడ అమ్మిన వెల అడిగాడు కాబట్టి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే అమ్మిన వెల కావాలి కాబట్టి ఈ రెండింటిలో అంటే 100, 110లో అమ్మిన వెల ఏదైతే ఉందో దాన్ని లవంలో రాయాలి. అంటే ఏమవుతుంది? 110 పైన రాస్తాం, కింద కొన్న వెల 100 రాస్తాం, ఇంటూ మనకు వాడు ఇచ్చింది ఎంత? 4,000. సో క్యాన్సిల్ చేస్తే 11 4 44, పక్కనేమో 2 సున్నాలు వస్తాయి. అంటే 4,400. ఇది ఆన్సర్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. 36 మంది మనుషులు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అదే గోడను 16 మంది మనుషులు ఎన్ని రోజుల్లో కట్టగలుగుతారు అని అడిగాడు. అంటే 36 మంది మనుషులను తీసుకున్నాం. వీళ్ళు ఒక గోడని 12 రోజుల్లో కట్టారు. మరి 16 మంది మనుషులు అంటే మనుషుల సంఖ్యను తగ్గించేసాం. వీళ్ళు ఎక్కువ రోజుల్లో కడతారా తక్కువ రోజుల్లో కడతారా అంటే మనుషులు తగ్గారు కాబట్టి రోజులు అనేవి ఏమవుతాయంటే పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎక్స్ అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండింటిలో కూడా ఎక్కువ బాబాయ్ తక్కువ వేయాలి. అంటే 36 అనేది ఎక్కువ కాబట్టి అది లవంలో వేయాలి, 16 అనేది తక్కువ కాబట్టి హారంలో వేయాలి, ఇంటూ 12. 4 దీంట్లో 4 టైమ్స్ పోతుంది, దీంట్లోనేమో 9 టైమ్స్ పోతుంది. 4 12లోనేమో 3 టైమ్స్ పోతుంది. అంటే 9 3s are 27. అంటే 27 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. మనం సాధారణంగా ఇలా సమీకరణాలు ఇచ్చినప్పుడు ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు లేదా సాధించవచ్చు. ఫస్ట్ సాధించడం ఎలాగో చూద్దాం. 2x + 3 = x - 4 అని ఇచ్చాడు. దీంట్లో ఎక్స్లు అన్నింటినీ కూడా ఒకవైపు తీసుకురావాలి. అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అంటే 2x, ఈ ప్లస్ ఎక్స్ ఇటువైపు వచ్చినట్లయితే -x = -4 ఎలాగా ఇక్కడ ఉన్నది. ఈ +3ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే -3. అంటే 2x - x అంటే x అవుతుంది. 2 xలోంచి ఒక xని తీసేస్తే ఇంకో x మిగులుతుంది. -4 - 3 అంటే -7 అవుతుంది. సో ఆన్సర్ ఇది అవుతుంది. అలా కాకుండా మేము ఇదంతా చేయలేమండి అన్నట్లయితే మనం ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే రెండో దానికి ఈక్వల్ అయ్యేది ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 7s are 14 + 3 అంటే 17. 7 - 4 అంటే 3. కానీ 17 3కి ఈక్వల్ అవ్వదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 2 × 1 అంటే 2 + 3 అంటే 5. 1 - 3 అంటే -3 కాబట్టి ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి ఇది కూడా తప్పు. -1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 + 3 అంటే +1.
కానీ ఇక్కడ -5 అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదనమాట. అదే -7ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే -11 వస్తుంది, కాబట్టి అది ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నదాన్ని కూడా మనం అలాగే చేయొచ్చు. చూడండి ఒకసారి. ప్రాసెస్ ప్రకారంగా చేసినట్లయితే ఏం చేయాలి అనేది చూసినట్లయితే 5x + 2 / 2x + 3 = 12/7 అని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇలాగా అంటే 7 పెట్టి 5x + 2ని మల్టిప్లై చేయాలి. 7 × 5x అంటే 35x + 7 × 2 అంటే 14 = 12 పెట్టి ఈ 2x + 3ని మల్టిప్లై చేయాలి. 12 2s are 24x + 12 3s are 36. ఇప్పుడు ఎక్స్లు అన్నింటినీ కూడా ఒకవైపుకు, నంబర్స్ అన్నింటినీ కూడా ఒకవైపుకు తీసుకురావాలి. అంటే 35x - 24x = ఈ +14ని ఇటువైపు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే 36 - 14 అవుతుంది. సో 35x - 24x అంటే 11x అవుతుంది. తీసేస్తే 35 - 24 అంటే 11 అవుతుంది. 36 - 14 అంటే 22 అవుతుంది. సో ఈ 11 అనేది దీంట్లో 2 టైమ్స్ పోయింది, కాబట్టి థర్డ్ వన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే ఇదేం కాకుండా మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దాని యొక్క వచ్చినటువంటి ఆన్సర్లో 12 యొక్క మల్టిపుల్ అనేది ఉండాలి. 12 కానీ 12 యొక్క మల్టిపుల్ కానీ ఉండాలి. చూస్తే 5 1s are 5, x బదులుగా 1 రాస్తే +2 అంటే 7 వచ్చింది. ఇందులో లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 5s are 15 + 2 17 వచ్చింది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయండి. 5 2s are 10 + 2 అంటే 12 అయింది, కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటి యొక్క జీసీడీ అంటే గాసాక కనుగొమన్నాడు. గాసాక కనుగొమన్నప్పుడు 25 35 45 55 ఈ అన్నింటిలో పోయేది ఏముందో చూసుకోవాలి. ఏం పోతుందంటే 5 పోతుంది. 5 ఇందులో 5 టైమ్స్ పోయింది. దీంట్లోనేమో 7 టైమ్స్ పోయింది. దీంట్లోనేమో 9 టైమ్స్. దీంట్లోనేమో 11 టైమ్స్. అంటే 5 7 9 11. ఇంకా ఇందులో పోవడానికి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, కాబట్టి వదిలేయండి. ఏదైతే పోయిందో అన్నింటిలోని అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇంకా ఇందులో ఏదన్నా పోతే అది తీసుకోవాలి, అది ఇది మల్టిప్లై చేయాలన్నమాట. అది గాసాక అవుతుంది. సో అన్నింటిలో భాగించేది 5 కాబట్టి 5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 11 మీటర్లు పొడవు గల తాడు నుండి 2 3/5 మీటర్లు మరియు 3/10 మీటర్లు పొడవు గల 2 ముక్కలుగా కత్తిరించగా మిగిలిన తాడు పొడవు ఎంత అన్నాడు. అంటే ఇది 11 మీటర్లు పొడవు గల ఒక తాడు తీసుకున్నారు. దీన్ని 2 3/5 3/10 మీటర్ల పొడవు గల 2 ముక్కలుగా కట్ చేసేసారు. అంటే మిగిలిన ముక్క యొక్క పొడవు కావాలి మనకి. ఇలా చేయాలంటే వీటిని యాడ్ చేసి ఈ 11లోంచి తీసేయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే సింపుల్గా ఒకటి చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీని యొక్క హారంలో 10 ఉంది. దీన్ని కూడా 10 కింద చేయాలంటే లవహారాలని ఒకే దాంతో మల్టిప్లై చేయాలి. అంటే 2. దీన్ని 10 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి, కాబట్టి 6/10 అవుతుంది.
ఇక రెండో భాగం 3/10 అయింది. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 2ని 3ని 5, 9ని 3ని 6ని 3ని 9/10. ఇది ఆ రెండు భాగాల యొక్క మొత్తం అన్నమాట. మరి మిగిలిన భాగం ఎంత అవుతుందంటే 11 అవ్వాలంటే ఇక్కడ 9/10 ఉంది, దీనికి పైన 1 యాడ్ చేసామనుకోండి, అప్పుడు 10/10 అవుతుంది. అంటే 1/10 అనమాట మిగిలిన భాగం ఇందులోది. ఇక ఇది యాడ్ చేస్తే 1 అవుతుంది, ఇక్కడేమో 5 ఉంది. అంతేకాకుండా 11 అవ్వాలంటే ఏమవుతుంది, మొత్తం 6 అయింది కాబట్టి ఇంకో 5 అవుతుంది. కాబట్టి ఇది ఇంకొక భాగం అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, అసలు 2,500, వడ్డీ రేటు 12%, 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. అంటే I = PTR/100. ఈ సూత్రం ప్రకారంగా చేయాలి. సూత్రం అవసరం లేకుండా ఏ విధంగా చేయాలి అంటే వడ్డీ రేటు 12%, అంటే 100కి 12 రూపాయలు, 100కి 12 రూపాయలు. అలా అయినట్లయితే 2,500కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుంది అంటే గ్యారంటీగా ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ అంటే 2,500/100 × 12. ఈ రెండు చేస్తే మనకి ఇంకా 12/25 300 అవుతుంది. సారీ 12/25 300 అవుతుంది. ఇది సంవత్సరానికి వడ్డీ. మరి 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 300 900 అవుతుంది. అంటే ఆ 900 ప్లస్ 2,500 ఎంత అవుతుందంటే 3,400 అవుతుంది. సో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అలా చేసేయచ్చు. అలా కాకుండా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వడ్డీకి P అంటే 2,500 ఇంటూ T అంటే 3 సంవత్సరాలు ఇంటూ వడ్డీ రేటు 12/100. 25 12 300, 300 ఇంటూ 3 అంటే 900. సో ఇది వడ్డీ మనకు మొత్తం కావాలి కాబట్టి అసలు కలపాలి. అంటే 2,500 ప్లస్ 900 అంటే 3,400 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది దేని సూచిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు ఈ సింబల్. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇలా చుక్క తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే బిందువు అంటాం. దీన్ని మనం విభజించలేం. వీటిని ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాం. దీనికి ప్రత్యేకంగా ఒక వాల్యూ అంటూ ఉండదు. ఇటువంటి 2 బిందువుల్ని తీసుకుని ఏ బిందువునేమో ఇటువైపు, బి బిందువునేమో అటువైపు పొడిగించాం. ఇలా పొడిగించినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే సరళ రేఖ అంటాం. అంటే స్ట్రైట్ లైన్ అంటాం. సరళ రేఖ. దీనికి తొలి బిందువు కానీ తుది బిందువు కానీ ఉండవు. అలా అనంతంగా ఎదరికి పొడిగిస్తూనే ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటామంటే సరళ రేఖ అంటాం. దీన్ని ఏబి స్ట్రైట్ లైన్ అని చూపిస్తారు అన్నమాట ఇలాగ. ఇక రెండవది తొలి బిందువు ఉంటుంది. ఇది బి ద్వారా ఏమవుతుందంటే ముందుకు పొడిగించబడుతుంది. దీన్ని ఏమని రాస్తామంటే ఏబి రే అని రాస్తాం ఇలాగ. దీన్ని కిరణము అని పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే కిరణము రే అని చెప్పేసి పిలుస్తారు. అంటే దీనికి తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు మాత్రం ఉండదు. తుది బిందువులు లేకుండా ఉంటే అదేమో సరళ రేఖ. తొలి బిందువు
ఒకటి మాత్రమే ఉంటే అదేమో కిరణం. దీన్ని ఏబి రే అని చెప్పేసి రాస్తారు. ఇక మూడవది తొలి బిందువు ఏ ఉంది, తుది బిందువు ఏమో బి ఉంది. ఈ రెండు వాటిని ఇలా కలిపాం. దీనికి ఒక వాల్యూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే రేఖాఖండం, లైన్ సెగ్మెంట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. దీన్ని ఏమని రాస్తామంటే ఏబి రేఖాఖండం అంటాం. అంటే దీనికి తొలి బిందువు తుది బిందువు రెండూ కూడా ఉంటాయి అని గమనించండి. 3 ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ఒక పెట్టి యొక్క పొడవు 1.8 మీటర్స్, వెడల్పు 90 సెంటీమీటర్స్, ఎత్తు 60 సెంటీమీటర్స్. పెట్టెలో అమర్చే సబ్బు యొక్క కొలతలు 6 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, 40 మిల్లీమీటర్. అయినా పెట్టెలో పెట్టే సబ్బుల సంఖ్య ఎంత అన్నాడు. అంటే రెండాట్ల యొక్క ఘనపరిమాణాలు కట్టాలి. పెద్దదాని యొక్క ఘనపరిమాణంపై చిన్నదాని యొక్క ఘనపరిమాణం వేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి సబ్బుల సంఖ్య అనేది రావడం జరుగుతుంది. ఘనపరిమాణాన్ని సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి ఇవన్నీ కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఇక్కడ మీటర్స్లో ఉన్నది పొడవు, కాబట్టి దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలంటే మీటర్కి సెంటీమీటర్లు 100 కాబట్టి 100తో 1.8ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుందంటే 180 అవుతుంది. ఇక ఇక్కడ వచ్చినట్లయితే మిల్లీమీటర్ ఉన్నది. మిల్లీమీటర్కి సెంటీమీటర్లు ఏంటంటే సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఏంటంటే 10 కాబట్టి 40 మిల్లీమీటర్లు ఏమవుతుందంటే 4 సెంటీమీటర్లు అవుతుంది. సో ఇప్పుడు పెద్దది ఏంటంటే పెట్టి కాబట్టి ఆ పెట్టి యొక్క ఘనపరిమాణము 180 ఇంటూ 90 ఇంటూ 60 బై సబ్బు యొక్క ఘనపరిమాణం, చిన్నది సబ్బు కాబట్టి సబ్బు యొక్క ఘనపరిమాణం 6 ఇంటూ 4.5 అంటే 9/2, 4.5 అంటే 9లో సగం కాబట్టి 9/2 ఇంటూ ఇక్కడ 40 మిల్లీమీటర్లు అంటే 4 సెంటీమీటర్లు అని చెప్పుకున్నాం 4. ఇప్పుడు ఇది ఇందులో 2 టైమ్స్ పోయింది. 9 90లో 10 టైమ్స్ పోతుంది. 6 60లో 10 టైమ్స్ పోతుంది. 2 అనేది 18లో 9 టైమ్స్ పోయింది, పక్కన 0 అంటే 9000 వచ్చాయి. ఏంటవి? సబ్బుల సంఖ్య. కాబట్టి 4th వన్ మనకు ఆన్సరు అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం జాగ్రత్తగా మనం గమనించాలి. 12,600 రూపాయలు 9% వడ్డీ వంతున మొత్తం 15,624 అవుట్కు ఎంత కాలం పట్టును అన్నాడు. అంటే వడ్డీ కావాలంటే ఈ 15,624 నుంచి 12,600ని తీసేయాలి. తీసేస్తే మనకు వడ్డీ అనేది ఎంత వస్తుందంటే ఐ అనేది ఎంత వస్తుందంటే 3,024 రూపాయలు అవుతుంది. అంటే 15,624 మైనస్ 12,600 తీసేస్తే 3,024 రూపాయలు అవుతుంది వడ్డీ అది. మరి రేటు ఆర్ అనేది ఎంత అంటే 9% అనమాట. అలా అయినట్లయితే కాలం ఎంత అన్నాడు. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే PTR/100. ఇంతకుముందు చేసాం కదా, అదే సూత్రం. దీని నుంచి మనకు టీ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసేవన్నీ కూడా ఐని డివైడ్ చేస్తాయి, డివైడ్ చేసేవన్నీ కూడా మల్టిప్లై చేస్తాయి. ఇప్పుడు టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఐ తీసుకున్నాము, ఐ ఇంటూ ఇక్కడ టీని పీని ఆర్ని మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తాయి. అంటే PR 100 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది.
సో దిస్ ఈక్వల్స్ టు ఐ అంటే 3024 ఇంటూ 100 బై పి అంటే అసలు అనమాట 12600 ఇంటూ ఆర్ అంటే 9% కాబట్టి 9 అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 2 zeros క్యాన్సిల్. 9 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 336 సార్లు పోతుంది. జాగ్రత్త చూడండి. తర్వాత దీంట్లో 3 పోతుంది. ఒకసారి గమనించినట్లయితే 3 అనేది 42 టైమ్స్ పోయింది. దీంట్లోనేమో 2 టైమ్స్ పోయింది. 7 పోతుంది చూడండి. 7 దీంట్లో 6 టైమ్స్ పోతుంది. దీంట్లోనేమో ఎన్నిసార్లు పోతుందంటే ఇందులో 1 టైము, తర్వాత 6 టైం. 2 దీంట్లో 3 టైమ్స్ పోయింది. దీంట్లోనేమో 8 టైమ్స్ పోయింది. అంటే 8/3 వచ్చింది. ఇవన్నీ ఏంటంటే సంవత్సరాల్లో ఉన్నాయి కాబట్టి నెలల్లో మార్చాలంటే దీన్ని 8/3 ఇంటూ 12తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే దీంట్లో 4 వస్తుంది. అంటే 32 మంత్స్ అనమాట. 32 మంత్స్ అంటే అర్థం ఏంటంటే 2 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇవి ఏ తరగతులు అని చెప్పేసి అడిగాడు. ఇవి విలీన తరగతుల, మినహాయింపు తరగతుల, మధ్య తరగతుల, సరాసరి తరగతుల. దీంట్లో మనకు 2 తరగతులు మాత్రమే ఉన్నాయి, విలీన తరగతులు కానీ మినహాయింపు తరగతులు కానీ. సాధారణంగా 0, 10 అనేది చూసినట్లయితే ఈ తరగతిలో మనకి దీన్నేమో దిగువ అవధి అంటాం, లోవర్ లిమిట్ అంటారు. దీన్నేమో ఎగువ అవధి అంటాం, అంటే అప్పర్ లిమిట్ అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ తరగతికి ఏది చెందుతుంది అంటే ఇక ఉన్నటువంటి ఈ 10 ఎగువ అవధి అనేది దీనికి చెందకుండా ఆ తరగతి తర్వాత తరగతి అంటే 10, 20 అనేది ఏదైతే ఉందో దీనికి చెందుతుంది. అంటే ఈ 10ని మినహాయింపు ఇస్తాం కాబట్టి ఎగువ అవధిని వీటిని ఏమంటామంటే మినహాయింపు తరగతులు అని పిలుస్తాము. మినహాయింపు తరగతులు అని పిలుస్తాము. అంటే మొదటి తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధికి సమానమైతే అటువంటి తరగతులను మనం ఏమంటున్నామంటే మినహాయింపు తరగతులు అని పిలుస్తాము. మినహాయింపు తరగతుల్లో అవధులు, హద్దులు 2 కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అలా కాకుండా విలీన తరగతులు అంటే అర్థం ఏంటంటే 0 to 9, 10 to 19, 20 to 29 ఇలా ఉంటాయి. ఇలా ఉంటే వీటిని మనం ఏమంటున్నామంటే విలీన తరగతులు అంటున్నాం. అంటే ఈ ఎగువ అవధి అనేది ఆటోమేటిక్గా దీంట్లో విలీనం అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని యొక్క ఇది తీసుకోండి తరగతి. దీంట్లో ఎగువ అవధి 9, కానీ ఎగువ హద్దు కావాలంటే ఈ 9కి ఈ 10కి సరాసరి కట్టాలి. అంటే 19/2 అంటే 9.5 అవుతుంది. 9.5 అవుతుంది. సో ఇది ఎగువ హద్దు అవుతుంది, అవధి మాత్రం 9 అవుతుంది. ఇలా ఉన్నట్లయితే అటువంటి తరగతులను మనం ఏమంటున్నామంటే విలీన తరగతులు అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉద్యానవనంలో 28 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు గల గడ్డి భూమి చుట్టూ నడవడానికి ఒక దీర్ఘచతురస్రాకార బాట ఇవ్వబడింది. బాట వెడల్పు 2 మీటర్లు అయితే
నడిసే బాట వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. మొదట ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం. దీనికి చుట్టూ కూడా ఏమైంది ఉందే, ఒక బాట ఉంది. దీని లోపల కొలతలు ఇచ్చాడు. 28 మీటర్లేమో పొడవు, 20 మీటర్లేమో ఎడల్పు. ఇరవై 28 మీటర్లేమో పొడవు, 20 మీటర్లేమో వెడల్పు ఇచ్చాడు. మరి ఈ మధ్యలో బాట యొక్క వెడల్పు ఎంత అంటే 2 మీటర్లు. బాట యొక్క వెడల్పు 2 మీటర్లు. అంటే ఇది 28 కాబట్టి ఇది ఎంత అవుతుందంటే ఈ 2 2 కూడా యాడ్ చేసినట్లయితే 32 అవుతుంది. బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు. వెడల్పు ఎంత అవుతుందంటే 20కి ఇక్కడ 2 యాడ్ చేయాలి కాబట్టి 24 అవుతుంది. మనకు బాట యొక్క వెడల్పు కావాలంటే బయట దీర్ఘచతురస్రం వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము మనకి ఏమవుతుందంటే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 32 ఇంటూ 24 అవుతుంది. మైనస్ లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే కొలతలు 28 ఇంటూ 20. ఆ వచ్చింది ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి కాలిక్యులేట్ చేసినట్లయితే 32ని 24 చేత మల్టిప్లై చేద్దాం. చేస్తే 4 2s are 8, 4 3s are 12. తర్వాత ఇదేమో 64, 2 32s are. యాడ్ చేస్తే 8 6 7 అంటే 768 మైనస్ ఇదేమో 560 అవుతుంది. అంటే 768లోంచి 560 తీసేసినట్లయితే మనకి 802 అంటే 208 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకు ప్రాసెస్. అంటే లోపల దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఇచ్చి బయట దీర్ఘచతురస్రం యొక్క కొలతలు మనం కనుగొని బయట దీర్ఘచతురస్రం వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం చేసినట్లయితే బాట వైశాల్యం వస్తుంది. అయితే బయట ఇచ్చేసి లోపల అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బాట వెడల్పుని మనం దాంట్లో తీసేస్తే లోపల కొలతలు వస్తాయి. 2 ఇంటూ బాట వెడల్పుని తీసేసినట్లయితే మనకి లోపల కొలతలు వస్తాయి. అయితే ఇది ఏమీ అవసరం లేకుండా కూడా మనం చేయొచ్చు. ఎలాగా అనేది ఒకసారి చూడండి. గుర్తుపెట్టుకుంటే మనం చేసేయచ్చు, కానీ గుర్తుండాలి. కానీ ప్రాసెస్ మాత్రం వస్తేనే మనం చేయగలుగుతాం. మొదట ఇక్కడ ఏంటంటే దీనికోసం సూత్రం గుర్తుపెట్టుకోవాలి. బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. అంటే 2 వెడల్పులను మనం కలుపుతున్నాం కాబట్టి అవి వస్తాయి అన్నమాట దీంట్లో ఎక్స్ట్రాగా. 2W అంటే W అంటే బాట వెడల్పు ఎంత అవుతుంది 4 అవుతుంది. అంటే 2W అంటే అదే 2 కాబట్టి 2 ఇంటూ 2 అంటే 4. L ప్లస్ B ప్లస్ 2W. L అంటేనేమో 28 ప్లస్ B అంటేనేమో 20 ప్లస్ 2W అంటేనేమో 4. సో 4 ఇంటూ వీటిని యాడ్ చేసినట్లయితే 28 ప్లస్ 20 48 ప్లస్ 4 అంటే 52. మల్టిప్లై చేస్తే 208 అవుతుంది. సో అలా మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఈజీ. 6x మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ 1. దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు -1 రాయాలి. అంటే 6 ఇంటూ -1 మైనస్ 2 ఇంటూ -1 ఓల్డ్ స్క్వేర్ -1. 6 ఇంటూ -1 అంటే -6 మైనస్ 2 ఇంటూ -1 స్క్వేర్ అంటే 1 -1 అంటే -9 అవుతుంది ఇది. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, క్రింది వానిలో కర్ణాలు సమానము మరియు పరస్పరం లంబ సమీకరణం చేసుకుంటాయి.
అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ సమాంతర చతుర్భుజం తీసుకుందాం. ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నట్లయితే దీని కర్ణాలు ఏమవుతాయంటే సమద్వీకరణం చేసుకుంటాయి, కానీ సమానం మాత్రం కాదు. అది సమాంతర చతుర్భుజం కోసం. సమాంతర చతుర్భుజం నుంచి మనకి తయారయ్యేది ఏంటంటే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి మరియు సమానం. ఇక రాంబస్లో కర్ణాలు ఏం చేస్తాయంటే లంబ సమద్వీకరణం చేసుకుంటాయి, కానీ సమానం కాదు. చతురస్రం తీసుకున్నట్లయితే చతురస్రంలో కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి మరియు సమానం. అంటే ఈ రెండింటిలో కూడా కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి. రాంబస్లోనేమో సమానం కాదు, చతురస్రంలోనేమో సమానం. ఈ రెండింటిలోనేమో కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి. ఇందులో కర్ణాలేమో సమానం కాదు సమాంతర చతుర్భుజంలోని, కానీ దీర్ఘచతురస్రంలోని సమానం. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం చూడండి. √2 = 1.414 అయినా 10/√2 యొక్క వాల్యూ ఎంత అన్నాడు. అంటే √2 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 10/√2 యొక్క వాల్యూ ఎంత అన్నాడు. 10/√2 = మనకి ఎంత అవుతుందో ఒకసారి చూసినట్లయితే (10/√2). దీన్ని ఏం చేస్తామంటే హారాన్ని అకర్ణీయం చేస్తాం. అంటే √2 చేత పైన కింద కూడా మల్టిప్లై చేస్తాం. అంటే 10√2/2 అవుతుంది. √2 × √2 అంటే 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. అంటే 5 × √2 అంటే 1.414. మల్టిప్లై చేస్తే 5 4s are 20, 0 2, 5 1s are 5 2 7, 5 4s are 20, 0 2 పాయింట్ 5 1 5 5 2 7. ఇది అవుతుంది. అంటే ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈ పేపర్. మరి ఈ పేపర్ అంతా కూడా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.